న్యూ ఇయర్ 2024 కూడా వచ్చేసింది. అలానే 2023 కూడా వెళ్ళిపోతుంది. చాలామంది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి దీనికొక తోక యాడ్ చేస్తారు. అదేంటంటే రెజల్యూషన్స్ అంట. దీన్నే పైగా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని అంటారు. అసలు ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి భయ్యా? అనుకున్నామంటే చేసేయాలంతే. కానీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తా అని అంటావు. రియాలిటీ మాట్లాడాలంటే దాని నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ అంతే. ఉన్న దరిద్రం అలానే ఉంటుంది. అంతేగాని 31st December 2023 వరకు ఉన్న దరిద్రం ఒక్కసారిగా Jan 1st 12 అవగానే నీ దరిద్రం కాస్త అదృష్టంగా మారిపోదు కదా. సో కొంచెం రియాలిటీలోకి రా. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చెత్తా చెదరమని ఏం పెట్టుకోకు. మోర్ ఓవర్ నువ్వు మారడానికి కొత్త సంవత్సరమే రావాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు అనుకుని స్టార్ట్ చేయాలంతే. నువ్వు మారడానికి కొత్త సంవత్సరమే రావాలంటే నీ అంత వేస్ట్గా ఎవడు ఉండడని నా ఫీలింగ్. సో టైం వేస్ట్ చేయకుండా నువ్వు అనుకున్న స్టార్ట్ చేయి, ఓకేనా? అయినా ఈ రెజల్యూషన్స్ అన్నీ చేతకాని వాడికి, నీకు కాదు. సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ స్టార్ట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్.